వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ములకలపల్లి మండలం మాధారం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తండ్రి, తల్లి, పసిబిడ్డ మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. భద్రాచలం పట్టణానికి చెందిన దూడల సాయి ప్రకాష్ కుటుంబం ఆదివారం ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయి ప్రకాష్, అతని భార్య సంధ్య, అలాగే వారి కుమారుడు మోక్షిత్, సాయి ప్రకాష్ తల్లి కారులో ప్రయాణిస్తున్నారు. మాధారం అటవీ ప్రాంతంలోకి రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఒక కరెంటు స్తంభాన్ని కూడా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో సాయి ప్రకాష్, సంధ్య, మోక్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు. సాయి ప్రకాష్ తల్లి జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.